ఏం పర్వాలేదు. మీకేది కరెక్ట్ అనిపిస్తే మీరు అదే చెయ్యండి. నేను కూడా మీ కళ్ళజోడిని విరగ్గొట్టలేదు అనే విషయాన్ని మీరు నమ్మేంత వరకు నేను మీతో ఒక్క మాట కూడా మాట్లాడను. ఇట్స్ ఓవర్. మీరు ఈ కళ్ళజోడితో మాట్లాడేటప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో నేను మీకు ఎలా చెప్పాలి? మీరు నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నా ఈ కళ్ళజోడే కదా మిమ్మల్ని నాకు దగ్గరగా ఉంచుతుంది. నేనెందుకు దాన్ని విరగ్గొడతాను? ప్రజ్ఞ ఎందుకు ఏడుస్తోంది? తన కొత్త అవతారంలో వచ్చాక ఇంతగా బాధపడ్డా నేను ఎప్పుడు చూడలేదు. మరి అంతగా ఏమైంది తనకి? తను ఇలా ఏడుస్తూ కూర్చుంది అంటే తనకేదో తేడా కొట్టింది. ఎవరో ఏదో చేస్తే ఉండలేకపోవచ్చేమో గాని అభి ఏమైనా చేస్తే మాత్రం తనకి తేడా ఉంటుంది. అంటే నేను తనని ఓడించగలనన్నమాట. అది కూడా అభి ఏమైనా చేయాలి. కానీ ఏంటి? అభి ఏం చేయగలడు? ఎస్, ప్రజ్ఞ దగ్గర నుండి మొత్తం వెనక్కి తీసుకోవడానికి ఇది సరైన పద్ధతి. అప్పుడు తనకి తెలియకుండా ఉంటుంది. ఎంత త్వరగా తను ఇదంతా సొంతం చేసుకుందో అంతే తొందరగా తన మొత్తం అంతా కోల్పోతుంది కూడా. కానీ అభి ఎందుకు ఇదంతా చేస్తాడు? తనైతే ఇదంతా వినగానే వద్దు అని చెప్పేస్తాడు. అసలు ఎవరున్నారు అభికి ఇదంతా చెప్పి కన్విన్స్ చేయగలిగిన వాళ్ళు? యా షూర్, ఓకే బాయ్. ఎస్, ఆలియా ఈ పని చేయగలదు. తన అభికి చెల్లెలు, అందుకని అభిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలదు. ఆలియా, ఏమైంది? నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? అక్కడంతా పూర్తయిపోయిందా? ఆలియా, నేను నా కళ్ళతో ఏం చూసానో చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నేను ఒక అద్భుతాన్ని చూశాను. దాన్ని చూసాక నా మైండ్లో ఎలాంటి ఐడియా తట్టిందంటే అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఏం చూసావు నువ్వు అక్కడ? యు నో వాట్, నేను ప్రజ్ఞ ఏడుస్తూ ఉండటం చూశాను. సూపర్! ఇది నిజంగా బ్రిలియంట్ ఐడియా. కానీ నేను అన్నయ్యతో అస్సలు మాట్లాడను. కానీ ఎందుకు? బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నా అన్నయ్య నాతో మాట్లాడుతున్నాడు తను. కానీ నేను చెప్పేదేవి వినిపించుకోడు. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ ఇంతకు ముందులాగా లేదు కదా. మేమిద్దరు అన్ని విషయాల్ని షేర్ చేసుకునేది లేదు. అందుకని నీకు ఐడియా అయితే బాగా నచ్చింది కదా. ఐడియా ఇస్ బ్రిలియంట్, కానీ దాన్ని అప్రోచ్ అవడానికి నేను రైట్ చాయిస్ కాదు. మరి ఇంకెవరున్నారు? అమ్మమ్మ, ఐడియా బాగుంది. దానికోసం మరి నీ బుర్ర పాడు చేసుకోవాలా? నిజంగానే నీ మైండ్ పాడైపోయింది అనిపిస్తోంది నాకు. నానమ్మ ఇలా ఎప్పటికీ చేయదు. తను ఆవిడ మనకెందుకు హెల్ప్ చేస్తారు? అయ్యో, తను నానమ్మ చాలా ట్రెడిషనల్ మనిషి. అందుకే మనం ఎన్ని చెప్పినా తను మన మాటలకి కన్విన్స్ అవ్వదు. మన సైడ్ ఎప్పటికీ ఉండదేమో. అందుకని నువ్వు ఆలోచించొద్దు, నేను ఆలోచిస్తాను. ఓకే? ఏమైంది ప్రజ్ఞ? అభి అంత కోపంగా ఎందుకున్నాడు? అది అమ్మమ్మ, ఆయన నా పాత కళ్ళజోడిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. అది ఎలా విరిగిపోయిందో నాకు తెలియడం లేదు, కానీ నేనే ఆ కళ్ళజోడిని విరగ్గొట్టానని ఆయన అనుకుంటున్నారు. అందుకే కోప్పడ్డారు. అంతేనా? పిచ్చి పట్టిందా వాడికి? ఒక కళ్ళజోడు కోసం అందరి ముందు అన్ని మాటలు మాట్లాడాడా వాడు? నువ్వుండు, నేనిప్పుడే వెళ్ళి వాడి సంగతి వద్దమ్మమ్మ, మీరు తెలుస్తా. వదిలేయండి. మీరు ఆయనేవి అనకండి. ఆయన నన్ను ఈ విషయం గురించి తిట్టారు, కానీ దానికి నాకు బాధగా అనిపించడం లేదు. ఏమన్నావు? బాధగా అనిపించడం లేదా? అంటే సంతోషంగా ఉంది. అమ్మమ్మ, అది ఎందుకు సంతోషంగా ఉందంటే, ఒకవేళ ఆయన నా చిన్న వస్తువుతోనే అంత ముడిపడిపోయారు అంటే ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉండుంటుంది.
ఆయన నన్ను తిడుతున్నారు అంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. అలాగే భయంగా కూడా ఉందమ్మమ్మ. రోజు రోజుకి ఆయనకి నా మీద కోపం, కంప్లైంట్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇలాగే జరుగుతూ వచ్చిందంటే ఏదో ఒక రోజు ఆయనకి నా మీద ద్వేషం పెరుగుతుందేమోనని. లేదమ్మా, అలా అసలేమీ జరగదు. ఒకవేళ నీ మీద తన మనసులో ఇప్పటికీ అంత ప్రేమ ఉంది అంటే అప్పుడు ఈ ప్రేమ ఎప్పటికీ అంతం అవ్వదు. కానీ ప్రజ్ఞ, మనమే కాస్త తొందరపడాలి. మనం తన్ను గురించి నిజం అబ్బికి వీలైనంత త్వరగా తెలిసేలా చెయ్యాలి. ఒకే ఒకసారి ఈ పని పూర్తయిపోయింది అంటే ఇక అప్పుడు అంతా సర్దుకుంటుంది. అంతా త్వరగా సర్దుకుంటే బావుంటుంది. అన్నట్టు అమ్మమ్మ, కొద్ది రోజులు మేము ఒక కొత్త నాటకం మొదలు పెట్టబోతున్నాం. మీరేమీ కంగారు పడకండి. ఏంటా నాటకం? అమ్మమ్మ, అది ఈ రోజు నుండి ఆయన నాతో మాట్లాడు, నేను ఆయనతో మాట్లాడను. కానీ నాకు బాగా తెలుసు, నాతో మాట్లాడడానికి ఆయన ఏదో ఒక సాకైతే వెతుకుతారు. ఆ కానీ నువ్వు మాత్రం తనతో మాట్లాడ్డానికి ఎప్పుడూ ఏ సాకు వెతక్కుండా ఉంటావు కదా? ఆ? నేనెందుకు అలా చేస్తాను? పర్లేదు, వదిలేయ్. నాకంతా తెలుసు ప్రజ్ఞ. పేరుకు మాత్రమే అమ్మమ్మని కాదు, నిజమైన అమ్మమ్మని. వాడు ఒక్కరోజు కూడా నీతో గొడవ పడకుండా ఉండలేడు. అలాగే నువ్వు కూడా వాడితో ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేవు. చెప్పు, అవునా లేక కాదా? ఏమైనా ఐడియా వచ్చిందా నీకు? లేదు. మరి నీకు? లేతాను. ఎంతో మంచి అవకాశం. అందుకే ఈ అవకాశాన్ని నేను అస్సలు చేజారిపోనివ్వలేను తను. కానీ నాకు అర్థం కావడం లేదు, అసలు ఈ పని ఎవరు చేస్తారు, ఎవరు చేయరు? అరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఏమైంది నాకు? కిచెన్కి వెళ్ళాల్సింది ఇంకెక్కడికి వెళ్తున్నాను? దొరికారు. మనం ఆవిడ్ని కన్విన్స్ చేయాలి. ఓకే, ఇది నన్ను మాగు. ఎందుకు ఆగాలి? అమ్మమ్మ, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను చాలా అర్జెంటుగా కిచెన్లోకి వెళ్తున్నాను. నువ్వు నన్ను ఆగమంటున్నావు. ఏంటి సంగతి? లేదు లేదు, సంగీతం ఏంటి? ఆలియా, సంగీతం కాదు, సంగతి. అరే, ఈ ఇంట్లో కొద్ది రోజులుగా చాలా విచిత్ర విషయాలు జరుగుతున్నాయి. ఇక ఆ విషయాల వెనుకున్న నిజం ఏంటో దాని గురించి తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను, ఇందు డిటెక్టివ్గా మారి. లేదు 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 నానమ్మా, పెద్దగా ఏం అవసరం లేదు. మాకు నువ్వు కొంచెం హెల్ప్ చేయాలంతే. అలాగా? ఏంటి సమస్య? నీకు బాగా తెలుసు కదా నానమ్మా, ఇంట్లో అందరికీ కూడా కేవలం ఒక్కటే సమస్య ఉంది, ఒక్కటే ప్రాబ్లం ఉంది. ఇక దాని పేరేంటంటే ప్రజ్ఞ. తనని ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఒక దారి వెతుకుతున్నాం. దొరికిందా దారి? దొరికిందమ్మమ్మా. అందులో వెళ్లే వాళ్ళే ఎవరూ లేరు. ఐ మీన్, అమ్మమ్మ, నాకు అర్థం కావడం లేదు, ఇంత కష్టమైన పని ఎవరు చేయగలరు అని. నాకు చెప్పండి, ఏం చేయాలో. వదిలేయండి నానమ్మా, నాకేమనిపిస్తుందంటే అది మీరు చేయలేరేమో. నేను కాదంటానని నువ్వెలా అనుకుంటున్నా? ముందు నాకు చెప్పి చూడు, కాదంటాను లేదో అప్పుడు తెలుస్తుంది. అమ్మమ్మ, ఒకవేళ ప్రజ్ఞ నుండి విముక్తి పొందాలంటే దానికోసం మనం అభిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ అభిని ఒప్పించడం చాలా కష్టమైన పని. దానికోసం మనకెవరైనా స్ట్రాంగ్ పర్సనాలిటీ కావాలనిపించింది. ముందు మేమేమనుకున్నామంటే ఈ పని మీరే చేయగలరు అని. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు ఆ పని చేయలేరు అని. మీరిద్దరు నా గురించి అంత ఈజీగా తీసిపడేయకండి. నేనెంత బరువుగా ఉంటానో నా మాటలు కూడా అంత బలంగా ఉంటాయి. ఆ ప్రజ్ఞ మనందరినీ మోసం చేసింది. తనకి బుద్ధి చెప్పడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆలోచించుకుంటున్నానమ్మా. ఒకసారి మీరు ఒప్పుకున్నారంటే ఆ తర్వాత వెనకడుగు వేసే అవకాశం ఉండదు. అరే లేదు లేదు, నేనేవి తగ్గను. ముందు చెప్పండి, నేనేం చేయాలి? చెప్పు, అది నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. అది చెప్పుతాను. ఓకే, నేను చెప్తాను. అమ్మమ్మ, విషయం ఏంటంటే మీ ఇద్దరికి మతి పోలేదు కదా?
అభి ఒప్పుకుంటాడని మీకు అనిపిస్తోందా? ఎందుకు ఒప్పుకోండానమ్మా? ఇప్పుడే కదా మీరు చెప్పారు మీరు చాలా బలశాలి అది ఇది అని. ఇక మీ పర్సనాలిటీని చూసి ఎవరైనా కన్విన్స్ అయిపోతారు కదా. ఐ మీన్ అన్నయ్య అయితే డెఫినెట్ గా ఒప్పుకుంటాడు. కానీ ఇప్పుడు మీ మొహం చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే తను సరిగ్గానే చెప్పిందనిపిస్తుంది. మీ వల్ల ఇది అవ్వదు. ఎవరన్నారు ఇది నా వల్ల కాదని? నేను చేయగలను కానీ కానీ ఏంటమ్మా, ఒకవేళ మీరు చేయగలరంటే ప్లీజ్ చేయండి. మీరు ఒక్కరి పని చేయగలరు, మీరు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు. ప్లీజ్ అమ్మమ్మా ప్లీజ్. మీ ఇద్దరికి అర్థం కావట్లేదు. అభి అసలు అలా ఎప్పటికీ చేయలేడు. కానీ ఒక్కసారైనా ట్రై చేసి చూడాలి కదా. అదేంటంటే మన దగ్గర ఇప్పుడు కేవలం ఒక్కటే అవకాశం ఉంది. ఉన్న ఒక్క అవకాశాన్ని చేజార్చుకున్నామని తర్వాత మనకు అనిపించకూడదు కదా. దీన్ని మిస్ చేసుకుని తర్వాత మనం జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలని రాసుందేమో. ప్లీజ్ అమ్మమ్మా. అవునమ్మా ప్లీజ్ ఒప్పుకో. ఆ, ప్లీజ్ 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 ప్లీజ్. ఆ, సరే 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 అలాగే అలాగే. నన్ను కాసేపు ఆలోచించుకోనివ్వండి. పావని, ఎస్ సార్. నేను చూస్తున్నాను నువ్వు నీ పని సరిగా చేయడం లేదు. నేనేం చేశాను సార్? నువ్వు అందరికీ చెప్పు నా వస్తువులు ఎవరు ముట్టుకోవద్దని. అలా చేస్తే నేను వాళ్ళ చెయ్యి విరిచేస్తాను. రఘు, మేడం, ఈ ఇంట్లో బాస్ ఎవరు? యు ఆర్ ద బాస్. అయితే ఆర్డర్స్ వేసే అధికారం ఎవరికుంది? అయ్యో మేడం, మీకే ఉంది. ఈ ఇంట్లో అందరికీ గుర్తు చేయి, ఆర్డర్స్ నేను వేస్తాను గానీ తీసుకోనని. పావని, ఎస్ సార్. ఎవరైతే అందరినీ బాస్ గా అనుకుంటారో వాళ్ళనే బాస్ అని పిలవడం జరుగుతుంది. నేను ఎవరో బాస్ చెప్తే కాదు, కేవలం నా మనసు చెప్పిందే వింటాను. రఘు, ఇక్కడున్న వాళ్ళకి గట్టిగా చెప్పు, మనం ఎప్పుడు మన మనసు మాట వినకూడదు. ఎందుకంటే మనసు అచంచలమైనది. అందుకే మనసు మాట విన్నామంటే మనం ఇంకా ప్రాబ్లమ్స్ లో పడిపోతాం. పావని, తనకి చెప్పు, ఇలాంటి కొంతమంది మన లైఫ్ లో ఉన్నారంటేనే సమస్యలు వాటికవే ఎక్కువ అవుతాయి. అందుకనే నాకు దూరంగా ఉండమను. కొంతమంది కేవలం ఎదుటి వాళ్ళ మాటలు అలాగే వాళ్ళు చేసే పనుల మీద నమ్మకం ఉంటుంది. అందుకే నిజం గురించి వాళ్ళకెప్పటికీ తెలీదు. ఇలా కూడా జరగచ్చు కదా. స్వయంగా వాళ్ళ పొరపాటు వల్లే ఆ కళ్ళజోడు కింద పడిపోయి అది విరిగిపోయి ఉండొచ్చు కదా. పావని, స్పృహలో లేనప్పుడు నేను నా వస్తువులని కాదు ఎదుటి వాళ్ళ బుర్రని కూడా పగలగొట్టగలను. అందుకని వాగింది చాలు, ఇక వాగుడు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. రఘు, ఫాలో మీ. ఏయ్, హై ఫైవ్. మళ్ళీ కూడా ఇక్కడేం చేస్తున్నావు? గో. ఇదిగో నానమ్మా, ఆ ఇదిగో నేను చెప్పేది విను. నా శత్రువుకి ఎలా బుద్ధి చెప్పానో తెలుసా నీకు? ఎంత గట్టిగా జవాబు చెప్పానంటే కొన్ని రోజుల వరకు తను నోరు తెరవకుండా ఉంటుంది. నువ్వు ఈ రోజు తనని తిట్టినందుకు సంతోషిస్తున్నావు. రేపు తను కూడా నేను ఇలాగే తిట్టి సంతోషిస్తుంది. ఈ ఆట ఎప్పుడు పూర్తవుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు పర్మనెంట్ గా సంతోషంగా ఉండాలి అనుకుంటే అప్పుడు నువ్వు ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవాలి. నేను కూడా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాను, కానీ నాకు అసలు అర్థం కావట్లేదు దాని గురించి నేనేం చేయాలో. నా దగ్గర ఐడియా ఉంది, దానికి నువ్వు ఒప్పుకోవాలి. ముందు అదేంటో చెప్పు నాని. నువ్వు చెప్పడం పూర్తి అయ్యే ముందే నేను పని చేయడం మొదలు పెట్టేస్తాను. తనని ఇంట్లో నుంచి గెంటేస్తాను. ఆలోచించుకో, చాలా కష్టమైన పని. 100% రిజల్ట్ వస్తుంది. కానీ కంగారు పడి నువ్వు వెనక్కి తగ్గకూడదు. ఇలా చూడు నాని, మన కుటుంబానికి తన నుండి విముక్తి కలగటం కోసం ఏవైనా చేస్తాను నేను. నిజంగా? ఇది ఒక రాక్ స్టార్ ఇచ్చే మాట. కావాలంటే నువ్వు ఇలాగే చూస్తుండు. అయితే విను, హ్మ్. నువ్విప్పుడు తన మీద అబద్ధపు ప్రేమను చూపించాల్సి ఉంటుంది. ఏమన్నావు నువ్వు? నాకు సరిగ్గా వినిపించలేదు నాని. నువ్వు తనని అబద్ధపు ప్రేమ వలలో ఇరికించాల్సి ఉంటుంది. నువ్వు బానే ఉన్నావు కదా? రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ని పిలుచుకొస్తాను. అరే నేను బానే ఉన్నాను, నాకేమవుతుంది అయినా? అయితే నువ్వు జోకులు వేస్తున్నావా? మేము జోకులు చేయడం లేదు, వీఆర్ సీరియస్. అరే బయటికి రా. ముందే తెలుసు నాకు ఇలాంటి నీచమైన ఆలోచనలు నువ్వే చేయగలవని. అభి ఐడియా ఎవరికైనా రావచ్చు, దానివల్ల మనకేగా మంచి జరుగుతుంది. ఇలా చూడు, ప్రజ్ఞ తన లాభం కోసం నిన్ను ఎలా యూజ్ చేసుకుంది. ఇప్పుడు నువ్వు కూడా సరిగా అలాగే చేయి. ముందు నువ్వు తనతో ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాలి, తనని సెట్ చేసుకో, తర్వాత చీట్ చేయాలి. సింపుల్. తనని ఇంప్రెస్ చేయడం కోసం తన వెనకే తిరుగుతూ తను కసురుకుంటున్నా తన మీద ప్రేమ చూపిస్తూ ఉండాలి. ఆ లిటిల్ క్యూట్ టెడ్డీ బేర్ లాగా తన చుట్టూ తిరుగుతుండాలి, అంతేనా? హా, ఒక్కటిచ్చానంటేనా? అభి, హ్మ్. అయినా ఇందులో అసలు తప్పే ఉంది. అన్నీ నేను. నువ్వు మర్చిపోతున్నావా? ఆమె రాక్ స్టార్ అయినా నాకు ఎవరిని చూస్తే కోపం వస్తుందో వాళ్ళ మీద ప్రేమ ఎలా చూపించగలను నేను చెప్పు. నువ్వు ముందు
ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. ఏం ప్రయత్నించాలి నాని నేను? ఇదంతా నా వల్ల కాదు. నువ్వు ఒకవేళ కోరుకుంటున్నావంటే మనిద్దరం ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ ఉండాలని. అప్పుడు ఇలాంటి చెత్త ఐడియాల్ని నువ్వు నీ దగ్గరే పెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. అరే, లేడీ ముగాంబోని ప్రేమించడానికి ముందు ఈ రాక్ స్టార్ చచ్చిపోతాడేమో కానీ లేడీ ముగాంబోని ప్రేమించడు. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. అన్నీ ఖచ్చితంగా ఇలాగే రియాక్ట్ అవుతాడు. ముందు అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతూ ఉండేవి, కానీ ఇప్పుడు మనం ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ వేసిన తర్వాత దాన్ని పూర్తి చేయడానికి ఎవరూ లేరు. ఈ ప్లాన్ అయితే ఏ పని గురించి మాట్లాడుతున్నారు? నీకెందుకు చెప్పు. నేను ఈ ఇంటి నుంచి బయటికి ఒక పని మీద వెళ్ళాను. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, కనీసం ఒక సెన్సిబుల్ మనిషిని ఇంట్లో వదిలేసి వెళ్ళాను పని చేయడానికి అనుకున్నాను. ఒక్క పని కూడా జరగలేదు. యూర్ రైట్. నిజానికి మీరిద్దరు మాత్రమే సెన్సిబుల్ పర్సన్స్. నేను కేవలం తను ప్లీజ్, అన్నింటినీ నువ్వు నిన్నే అంటున్నావు అనుకోవద్దు. సీరియస్ డిస్కషన్ జరుగుతుంది కదా. ఏం చేసావు నువ్వా? ఒక మనిషిని హైర్ చేయడానికి వెళ్ళాను, వెనుకుండి అన్నింటినీ ప్లాన్ చేసుకుంటూ వచ్చాను, అన్నింటినీ సెట్ చేస్తూ వచ్చాను. కానీ లేదు, దాన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావు. ఆ ప్లాన్ ని కూడా నువ్వు పూర్తిగా నాశనం చేసావు. ఎలాంటి మనిషిని పంపించావు నువ్వు అసలు? ఎలాంటి మనిషి నీకు తెలుసా అసలు? ఒట్టి తలతెక్క వేదవతనం. ఎప్పుడు ఏ పని చెప్పినా దానికి రివర్స్ లోనే చేసుకుంటూ వెళ్ళాడు అతను. అరే, నువ్వు ఇంకా సంతోషించాలి. మనం ఇంకా క్షేమంగా ఉండి మాట్లాడుకున్నాం, లేకపోతే ఫుల్ గా ప్లాన్ వేసుకుని వెళ్ళాడు మనల్ని ఇరికించడానికి. ప్లీజ్ గాయ్స్, ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వదిలేయండి. ఇక మీద ఏం చేయాలో అదే ఆలోచించండి మీరు. చూడు, నువ్వు నన్ను వదిలేసి ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు కదా నీకు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందనేది. నువ్వు చూడడం మాత్రమే కాకుండా మాట్లాడగలిగితే ఇంకా బాగుండేది. అప్పుడు నేను ఇలా చేసిన వాళ్ళకి నేను శిక్ష విధించేవాడిని. ఈ నకిలీ జీవితంలో నేను నా అసలైన సంతోషాల్ని బాగా మిస్ అవుతున్నాను. ఆయనకి నా వస్తువుల మీద అంత ప్రేమ ఉంది అన్నప్పుడు నన్ను ఇంకెంతగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ కళ్ళజోడు స్థానంలో నేనుంటే ఎంతో బాగుండేది. నేను ఎంతో పెద్ద ఫూల్నని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఒక మామూలు కళ్ళజోడిని అతికిస్తున్నానని అనుకోవచ్చు. ఈ కళ్ళజోడు నా దృష్టిలో ఎంత ముఖ్యమో అది నీకెప్పటికీ అర్థం కాదు. కష్టాల్లో తోడుగా లేని వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అంటే అది నిజం కాదు. ప్రేమ ఉంటే ఎంత కష్టం వచ్చినా వాళ్ళు మన పక్కనే నిలబడతారు. నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు నీకు తెలియలేదు నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాననే విషయం? ఏయ్ చూడు, ఏం చేస్తున్నావు? ఈ ఇంటి దీపావళి, ఇది ఇంటి దీపావళి. దీపావళి జాతరేం కాదు. సరిగ్గా పనిచేయి. ఎప్పటికైనా అర్థమైంది. రఘు, దీపావళి పూజకి ఏర్పాట్లు ఇటువైపు చేయించోకే? అలాగే అక్క. ప్రజ్ఞ, దీపావళి పూజ ఎవరు చేస్తారు? మీ మనవడు చేస్తాడు, ఇంకెవరు చేస్తారు? దీపావళి పూజ భార్యాభర్తలు కలిసి చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అమ్మమ్మ, అయితే తను ఉంది కదా అభికి కాబోయే భార్య, వాళ్ళిద్దరూ పూజ చేయొచ్చు కదా. మనకెంత తెలుసో అంతే మాట్లాడితే మంచిది. తన్ను ప్రెగ్నెంట్ గా ఉంది తెలుసు కదా. తను దీపావళి పూజ ఎలా చేస్తుంది? మరెవరు చేస్తారు అత్తయ్య పూజ? అసలు మీరు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? దీపావళి పూజ కదా, ఎవరో ఒకరు చేస్తారులేండి. ఒకవేళ ఎవరూ కూర్చోకపోతే అప్పుడు నేను కూర్చుంటాను. నువ్వెలా కూర్చుంటావు? అంటే నువ్విప్పుడు అభికి భార్యవు కాదు కదా. ఇప్పుడు కాదు గాని ఇంతకు ముందు భార్యనేగా. ఒకవేళ తన్ను పూజలో కూర్చోకూడదు అంటే ఎవరో ఒకళ్ళు కూర్చోవాల్సిందే కదా. మీరింత సింపుల్ విషయాన్ని అనవసరంగా ఎందుకు కాంప్లికేటెడ్ చేస్తున్నారు? అత్తయ్య, ఇక్కడ పని అయిపోయిందంటే వేరే పని చెప్తాను మీకు. సరే సరే, నువ్వు పూజ వరకే అభి పక్కన కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నాకెక్కడా కనిపించకూడదు. అర్థమైందా? నాకేవి అంత సరదా లేదు.
మీరు వెళ్ళి మీ మనవడికి నచ్చ చెప్పండి. నేను కేవలం నా ఫార్మాలిటీ పూర్తి చేస్తున్నానంతే. దానికి ఆయన ఎమోషనల్ అయిపోయి నా వెనక తిరుగుతారేమో. నానమ్మా, ఓరి భగవంతుడా, ఈయన కూడా ఇప్పుడే రావాలా? నానమ్మా, నీకు తెలుసు కదా ఈ ప్రపంచం మొత్తం నీ మనవడి వెనకే తిరుగుతూ ఉంటుందని. దానిని చాలా మంది అవకాశంగా తీసుకుని నాతో పాటు ఉండాలని కూడా అనుకుంటుంటారు. వాళ్ళందరికీ నా ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంటుంది, కానీ వాళ్ళ స్థాయి తెలియదు. అలాంటి వాళ్ళతో మాట్లాడి నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకు. ఆ? వీళ్ళిద్దరూ ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. పూజ ఎలా చేస్తారో తెలియడం లేదు. ఏంటందరూ టైం పాస్ చేస్తున్నారు? దీపావళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు చూసావుగా, మన అదృష్టంలో అసలు తినడానికి దీపావళికి మిఠాయిలు లేవు, అలాగే టపాకాయలు కూడా లేవు. ఎదుటి వాళ్ళు కాలుస్తూ ఉంటే చూసి సంతోషించడమే రాసుంది మన జీవితంలో. Sì, aquí te con Mirali,